దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరం కూడా ఈ యొక్క 2025వ సంవత్సరం ఆఖరి నెల ఆఖరి వారము మనము దేవుని యొక్క మందిరంలో దేవుని సన్నిధిలో చేరి ఆయన్ని స్తుతించే గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆమేన్. మరి ఈ రీతిగా మనము ఇంకా పక్షపు రోజులు అనగా 2-3 రోజులైతే నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తాం. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక దానికోసం ఎదురు చూసాము, అది వెళ్ళిపోయింది 25వ తారీఖు కదా. ఇప్పుడు ఇంకోటి రాబోతుంది, అది కూడా వస్తుంది, అది కూడా వెళ్ళిపోతుంది. అందరి హృదయాల్లో అందరి మనసులో ఒకటి ఉంది, ఏంటంటే 25వ సంవత్సరం ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది కదా. అసలు అది చూస్తూ ఉండగానే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అనేటువంటిది అందరి మనసుల్లో అందరి మదిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందరికీ అదే భావన ఉంది. కాబట్టి రోజులు అలా గడిచిపోతూ ఉన్నాయి అని ఈ సంవత్సరం చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది అని మనం అనుకుంటూ ఉన్నాం. అసలు విషయం ఏంటి అంటే, రోజులు స్పీడ్గా వెళ్తున్నాయా లేక టైం స్పీడ్గా వెళ్తుంది అంటే అది కాదు. నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందు ఈ టెక్నాలజీ అనేది, ఈ ఉద్యోగాలు అనేవి, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేవి, ఇంకా వేరే ఉద్యోగాలు అనేవి ఏవి లేనప్పుడు మనం ఒకదానిపైన ఆధారపడే వాళ్ళం. ఏంటిదంటే వ్యవసాయం పైన ఆ తర్వాత కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవి. ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు సిటీలో, మిగతా అంతా కూడా ఊళ్ళలో ఉండేవారు. సమయం అనేది ఎలా గడుస్తుందో తెలియదు, అలా మామూలుగా వెళ్తూ ఉండేదని మనం అనుకుంటున్నాం. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, మనం టైం పాస్ కావాలి అని అంటే వెంటనే మనం ఏం చేస్తాం. ఇంతకు ముందు ఒక 10-15 years బ్యాక్ అయితే టీవీ కదా. ఆ టీవీ తర్వాత ఇప్పుడు ఏమైపోయింది అని అంటే సెల్ ఫోన్స్ వచ్చాయి. సెల్ ఫోన్స్ లో ఇంకేమొచ్చాయి అంటే రకరకాలుగా అన్నీ వచ్చేసాయి. అంటే మనకు టైం తెలియకుండా వెళ్ళిపోయే అంత స్పీడ్గా మన యొక్క జీవిత విధానము ఉన్నది కనుకనే మనకు చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది అని మనం అనుకుంటూ ఉన్నాం. అది కరెక్ట్ కాదు. అంతకుముందు టైం ఎలా ఉందో ఇప్పుడు కూడా టైం అలాగే ఉంది. కాకపోతే మనము జీవించే విధానంలో ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఒకప్పుడు దేవుడికి మనము భయముతో భక్తితో వచ్చేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే ప్రార్థన పూర్వకంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా వస్తున్నాము అని అంటే భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, మరి ఇంకా ఏది కూడా లేదు. ఉద్యోగాలు వచ్చాయి అని లేవు అనుకున్న సమయంలో, ఉద్యోగాలు దొరకట్లేదు అనుకున్నటువంటి సమయంలో మనకు ఎలా ఉండేవాళ్ళం అంటే ఏడుస్తూ కదా, బాధపడుతూ వేదన పడుతూ ఒక ఉద్యోగం ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి జీవితం అంటే. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేసరికల్లా దేవుడిని మర్చిపోయి, దేవుని సన్నిధిని మర్చిపోయి, మనం చూడండి ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నప్పుడైతే త్వరగా లేస్తాం, 5కి 4కి లేస్తాం. మనకు ఎంత బాగలేకపోయినా ఏం చేస్తామంటే త్వరగా లేచి, ఎంత బాగలేకపోయినా వెళ్ళిపోతాం, డ్యూటీకి వెళ్ళిపోతాం, జాబ్స్కి వెళ్ళిపోతాం, పనులకు వెళ్ళిపోతాం. అస్సలు లెక్క చేయం. ఎందుకనంటే అక్కడ యజమానుడు నీకేం బాధ ఉంది, నీకేం కష్టం ఉంది, అలాంటి దాన్ని ఎందుకు వచ్చావు, అలాంటి వాడు ఎందుకు వచ్చావు అని అంటారు. రిజైన్ చేసి వెళ్ళిపో, లేదా నేను ఇప్పుడే తీసేస్తా, నేను ఇంట్లో కూర్చో అంటారు. సో అందుకని మనం ఏం చేస్తున్నాము, మనకి ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత వ్యాధి ఉన్నా, రోగం ఉన్నా, నొప్పి ఉన్నా టక్కున లేస్తాం, తయారవుతాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, నార్మల్గా మనం చర్చ్కి ఎన్ని గంటలకు రావాలో మనం ఎన్ని గంటలకు వచ్చాము. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇదంతా కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, క్రొత్త సంవత్సరంలోనైనా కనీసం మీరు భయభక్తులు కలిగినటువంటి వారుగాను, ప్రార్థన పరులుగాను, ఆత్మీయంగా దేవుని సన్నిధికి రావాలని, మీ డ్యూటీస్కి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారో, ఎంత విలువ ఇస్తున్నారో, అలాగే దేవుని సన్నిధి కూడా మీరు విలువ ఇవ్వాలి అనేది దేవుని యొక్క సన్నిధిలో మీకు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. See, God has given you the jobs, right?
కదా. దేవుడు మీకు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఈ రోజున వాటన్నిటిని చూసుకుంటూ అట్ ద సేమ్ టైం దేవుడు కూడా అంతే విలువ మనము ఇచ్చే వారముగా ఉండాలి. అంతేగాని దేవుని నిర్లక్ష్యం చేస్తే ఆమేన్ హల్లెలూయా నా నోటితో చెప్తే బాగుండదు. కానీ కాబట్టి అలా కాకుండా మనము జాగ్రత్తగా ఉండాలని మనం కొత్త సంవత్సరంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఒక రెజల్యూషన్, ఒక తీర్మానం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలని మనవి చేస్తూ ఉంటున్నారు. హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నారు. మనతో పాటు హెచ్చరిక ఉండాలి, అనగా విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి. కాబట్టి మనవితో పాటు హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. డోంట్ నెగ్లెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, డోంట్ నెగ్లెక్ట్ చర్చ్, డోంట్ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ which God has given you. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తున్నటువంటి మాట కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, అబ్బా సోది అనిపిస్తుంది. కానీ ఆ సోది నీకు ఒకనొక దినంలో పడుకోబెడితే అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి ఆ సోది అనుకోకుండా దాన్ని ఒక చక్కటి హెచ్చరికగా, ఒక చక్కటి వార్నింగ్ లాగా తీసుకొని దేవుని సన్నిధిలో ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలి. ఎలా ఉండాలి? యూ హ్యావ్ టు బీ లైక్ అన్ ఇలస్ట్రేషన్, యూ హ్యావ్ టు బీ లైక్ అన్ ఎగ్జాంపుల్. నిన్ను చూసి నేర్చుకునే వారుగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దేవుని చూడండి, పరమగీతంలో మనకు తెలిసిన వాక్య భాగంలో మనం వెళ్దాం. 4వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఆయన సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. చాలా ప్రార్థన చేసుకుందాం. వాటిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మరొకసారి మీ సన్నిధిలో చేయడం జ్ఞాపకం చూసుకొని మీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. ప్రభువా, నిర్లక్ష్యం అనక్షంగా మనం ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయము చేయమని కూడా మేము వేడుకుంటూ ఉన్నాం. అదే రీతిగా మా యేసయ్య, మా ప్రభువా, మా రక్షక, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నీ వాక్యము ప్రభువా నాలో నుంచి మీరు సూటిగా మాట్లాడమని నన్నుగా మీరు మరుగుపరచండి. నా ఆలోచన తలంపును ప్రభు, నా హృదయ మనసు వాటిలో ఆలోచన తలంపును మరుగుపరచండి. మీ ఆలోచన, మీ తలంపులు, మీ ఆత్మీయమైన ప్రభు తలంపులు అనుగ్రహించమని, పరలోకపు ఆలోచన తలంపు అనుగ్రహించమని, పరలోక వర్తమానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకోమని, నా నోటికి నోరుగా, మాటకు మాటగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. అటు రీతిగా ప్రభువుకి నామానికి మహిమ ఘనత ప్రభావితం చేసుకోమని, నీ పరిశుధాత్మ కార్యములు, నీ పరిశుధాత్మ క్రియలు, నీ పరిశుధాత్మ సంచారం అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము అంటున్నాడు కదండి. నీ ప్రేమ ఎంత మధురము. నిజంగా దేవుని ప్రేమ ఎంత మధురం. ఇప్పుడు ఇక్కడ షూలమితితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం కదండి. అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలా చక్కటి మాట ఏంటంటే, నీ ప్రేమ ఎంత మధురము. ఏం చూశాడు ఆయన ఆమెలో? అంత ప్రేమ. ఏం చూశాడు ఆమెలో? ఆయనకు అంతగా నచ్చినటువంటిది ప్రేమ అని ఒక్కసారి మనం గమనిస్తే పోయిన వారంలో మనం చూసాం కదండి. ఏం చూసాం పోయిన వారంలో? మనము మొదటి యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ప్రేమ దేవుని వాక్యం మనం చూస్తాం. ఏంటిది? 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుడిని ప్రేమించుతాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుడిని ప్రేమించుతాడు. ఈ రోజున దేవుని ఆజ్ఞను ప్రేమించేవాడు దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అవి భారమైనవి కావు గనక.
రెండవ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు, మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుటయే ప్రేమ, మీరు మొదటి నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆజ్ఞ. ప్రేమలో నడుచుకొనుట అనున్నదియే ఆజ్ఞ. మొదటిదేమో ఆజ్ఞను ఏమన్నాడైనా ప్రేమించుట, గైకొనుట, ప్రేమించుట. ఇక్కడేమన్నాడు? నడవడం ద్వారా నువ్వు ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇక మూడవదిగా మనం చూస్తున్నాం, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 19-20 చూసినప్పుడు అక్కడ అంటున్నాయన, ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. మొదట ఆయన మనల్ని ప్రేమించినాడు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. అంటే మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం, ప్రేమించవలసిన వారమై ఉన్నాం, ప్రేమించాలి అనే సంగతిని ఆయన మనకు బోధిస్తూ ఉన్నారు. అందులో అంటున్నాయన, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఏంటంట? దేవుని ప్రేమిస్తానని చెప్తున్న సహోదరుని ద్వేషిస్తే ఏమవుతుందంట? వాడు అబద్ధికుడు, అనగా అబద్ధమునకు జనకుడైనటువంటి సాతానికి కుమారుడుగా వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తాం. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూస్తున్నటువంటి మనుషుని ప్రేమించలేని వాడు కనపడని దేవుని ప్రేమిస్తున్నాడు అని అంటే అది ఇంత అంతకన్నా అబద్ధము. ఆమేన్, ఆమేన్. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. మనం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామనంటే అబద్ధంలో జీవిస్తున్నాం. దేనిలో జీవిస్తున్నాము? అబద్ధంలో జీవిస్తున్నాం. మనలో చాలా మటుకు మనం ఇక్కడ కూర్చున్న అమాయకుల్లాగా మనం ఇక్కడ చాలా అమాయకుల్లాగా ఉంటాం. కానీ ఒక్కసారి ఈ సన్నిధిని విడిచి వెళ్ళిన తర్వాత మనం చూస్తే మనం ఎలా ఉంటాము అనేది మన యొక్క జీవితము, మన యొక్క విధానము, మన మాటలు, మన క్రియలు, మన యొక్క ఆలోచనలు, తలంపులు అన్ని కూడా వ్యక్తపరచబడుతూ ఉన్నాయి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం మనల్ని ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకోటి ఏమంటున్నాడు ఇక్కడ? చూద్దాం ఒకసారి. 16వ వచనం చదువుదాం. 16వ వచనం. అమ్మా, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. 4వ మాటగా మనం చూస్తున్నాం ఏంటంటే, ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన ఎదుట దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై ఉన్నాం. మనం మెరిగిన వారమై అంటే దాని అర్థం నేను ప్రేమిస్తున్నా అని చెప్పడము గొప్ప విషయం ఏం కాదు ఇక్కడ కదా. మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడం అదే గొప్ప విషయం కాదు. ఎవరైనా చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. ఈ లోకంలో ఎవరిని అడిగినా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అని అడిగి చూడండి. ఎవరిని అడిగి చూసినా కూడా ఒకటే మాట చెప్తారు. ఏమనంటే, ఎస్ నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెప్తారు. కానీ దేవుని ద్వేషిస్తున్నానని, దేవుణ్ణి నేను ఇష్టపడట్లేదని ఎవ్వరు కూడా చెప్పరు. అలా చెప్పే పరిస్థితి ఉండదు. నువ్వు విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఎరగని వాడు అంటూ ఎవ్వరు కూడా ఈ లోకంలో లేడు. దేవుడు అంటేనే అదొక ఫీల్. ఆ ఫీల్ ని ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారు, లేకపోతే ఆ ఫీల్ ని ప్రతి ఒక్కరు కూడా భయం కలిగి ఉంటారు దేవుడు అనే మాటకి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాము. కనుక దేవుని ప్రేమ అనగానే దేవుని ప్రేమిస్తున్నాము అని అంటే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు లోకంలో చెప్పేది, ప్రపంచంలో చెప్పేది, ఏ దేశానికి వెళ్ళినా ఎవరిని అడిగినా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అంటే ఖచ్చితంగా నేను దేవుని ప్రేమిస్తున్నా అనే చెబుతా. ఆమేన్. దేవుని ప్రేమించిన వాడి లోకంలో ఎవరు ఒకడు. పేరుకు మాత్రమే ప్రేమిస్తున్నాం. ఏంటంటే పేరుకు మాత్రమే దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. మనం ఇక్కడే ఉంటాం, మన మనసు ఎక్కడో ఉంటుంది. మనం ఇక్కడే ఉంటాం, మన ఆలోచన ఎక్కడో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అంతే, అలాగే ఉంటారు. ఇక్కడే ఉంటారు. బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ కాదు. మైండ్ ఇంకో దగ్గర పనిచేస్తుంది. మైండ్ అబ్సెంట్ ఎందుకు? ఆ సామెత కరెక్ట్ లేదు. ఏ సామెత? ఈ సామెత కరెక్ట్ లేదు. మైండ్ అబ్సెంట్ అనే కరెక్ట్ మాటనే కాదు అది. మైండ్ ఈస్ వర్కింగ్ సమ్ అదర్ ప్లేస్ టు సమ్ అదర్ బాడీ. ఆమేన్, ఆమేన్. నువ్వు చేసే పనులు ఇతరులని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి అంటే ఇతరులని డిస్ట్రాక్ట్ అంటే వారి యొక్క కాన్సన్ట్రేషన్ ని దెబ్బతీస్తున్నారు. దేవుడి చెందుకు వచ్చిన వాళ్ళు కాన్సన్ట్రేషన్ దెబ్బతినకూడదు. అది నేను చెప్పాల్సిన విషయం. ఆమేన్. అది మనము జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనకందరికి ఉందా? ఏంటిది? ఉందా? మరి చేయలేమని లేబరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నా చెప్పే ప్రతి వ్యక్తి కూడా నిజంగా చెప్పాలంటే ఆయన ఎరిగిన వారై ఉంటారు. విషయం ఆయన ఎరిగిన వారమై ఉండాలి. ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనందరి దగ్గర ఎవరి దగ్గర సెల్ ఫోన్స్ లేవు వాళ్ళు మాత్రమే చేయలేమంటే ఒకసారి సెల్ ఫోన్స్ లేని వాళ్ళు చూసారా అందరి దగ్గర ఉన్నాయి. ఇది అబద్ధం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. ఇప్పుడు నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ఉండడం వల్ల నీకు ఏమవుతుంది అంటే యు ఆర్ డిస్ట్రాక్టింగ్ యువర్ లైఫ్. నీ యొక్క లైఫ్ ని ఏం చేసుకుంటున్నావు అంటే నడవాల్సిన మార్గంలో నువ్వు నడవకుండా ఆ సెల్ ఫోన్ ద్వారా నీవు ఇంకో మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. ఆయన ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప అన్నాడు ఆయన. ఆయన మార్గంలో ఉండాల్సిన నీవు ఎక్కడున్నావు అని అంటే ఆయన మార్గంలో నువ్వు లేవు. నువ్వు పుట్టింది పెరిగింది క్రైస్తవ కుటుంబంలోనే. నువ్వు పుట్టింది పెరుగుతుంది క్రైస్తవ జీవితంలోనే. కానీ పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుడివి, కానీ నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. నువ్వు నిజమైన క్రైస్తవురాలివి కాదు. వై? ఎందుకు అనంటే చిన్న మాట మనం చూస్తున్నాం. వచ్చిన క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం క్రైస్తవులు కాదు. ప్రేమ దేవుని బిడ్డ, మరి ఎప్పుడు అవుతావు క్రైస్తవులు అంటే ఆయన నీ స్వంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు. ఆయన అన్నాడు, యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఒక సహోదరి, ఓ సహోదరుడా, దేవుడితో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ని నువ్వు విడిచిపెట్టు. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ని పక్కకు పెట్టు. నీ చేతిలో ఉన్న నీ జీవితాన్ని నడిపిస్తున్నా నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే అది నీ చేతిలో ఉందని. నువ్వు అది ఫోన్ నీ చేతిలో ఉంది, కానీ నువ్వు దాని చేతిలో ఉన్నావు అన్న సంగతిని యూ హ్యావ్ టు నో దట్. అది నీ చేతిలోనే ఉంది. ఎస్, అది నీ చేతిలో ఉంది, కానీ నువ్వు దానిలో ఉన్నావన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేస్తావు. ఆయన అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అన్నాడు. ఆయన అన్నాడు ఇంకో మాటగా, నేను మీ యందు ఉండాలి, మీరు నా యందు ఉండాలి, అప్పుడు మీరు పరిపూర్ణ అవుతారు, అప్పుడు మీరు సంపూర్ణ అవుతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ మనం ఈరోజు ఎక్కడ ఉన్నామనంటే సెల్ ఫోన్ లో ఉన్నాం. మనం ఈరోజు అది మన చేతిలోనే ఉంది. పట్టుకునే విధానంలో కూడా స్టైల్ గా పట్టుకుంటాం. దాన్ని మాట్లాడే విధానంలో స్టైల్ గా మాట్లాడుతూ ఉంటాం. దానికి రకరకాల రింగ్టోన్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం. ఈ రోజున వాక్యం సెలవిస్తున్నదంటే ఈ రోజు నీ జీవితంలో నిన్ను ఏలుబడి చేస్తున్న ఆ సెల్ ఫోన్ విడిచిపెట్టు. దేవుడు నిన్నుతో సూటిగా మాట్లాడుతున్నాడు. సెల్ ఫోన్ పక్కకు పెట్టు. నువ్వు చూస్తున్నావు. టైం వెళ్ళిపోతూ ఉంది. టైం స్పీడ్ గా వెళ్ళిపోతుందండి. రోజంతా స్పీడ్ గా వెళ్ళిపోతుందండి. అయ్యో ఈ వారం అంతా స్పీడ్ గా వెళ్ళిపోయిందండి. అయ్యో ఈ యొక్క నెల అంతా స్పీడ్ గా వెళ్ళిపోయిందండి. 25వ సంవత్సరం చాలా స్పీడ్ గా వెళ్ళిపోయిందండి. కాదు, నువ్వు అందులోకి వెళ్ళిపోయావు కనుక అది స్పీడ్ గా వెళ్ళిపోయింది. అందుకు నువ్వు దాన్ని గ్రహించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నేను అంటున్నాను, ఆయన నువ్వు టీవీ షోలు విడిచిపెట్టు. ఏ షోలు విడిచిపెట్టు? టీవీ షోలు విడిచిపెట్టు, సీరియల్స్ ని విడిచిపెట్టు, బిగ్ బాస్ షోలు విడిచిపెట్టు, జబర్దస్త్ షోలు విడిచిపెట్టు, లోకంలో ఉన్నటువంటి ఆశలన్నింటినీ విడిచిపెట్టు. నీ లోకంలో ప్రేమ దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సీరియల్లు, టీవీ షోలు, బిగ్ షోలు, ప్రేమ దేవుని సినిమాలు, సీరియల్లు, లోకంలో ఉన్నటువంటి ఆ లోక వీడియోలు, ప్రేమ దేవుని వీటన్నిటినీ కూడా
నువ్వేం చేయాలంటే రోజున విడిచిపెట్టాలి. సోషల్ మీడియాని విడిచిపెట్టాలి, యూట్యూబ్ ని విడిచిపెట్టాలి, ఫేస్బుక్ ని విడిచిపెట్టాలి, ఇంకేం విడిచిపెట్టాలి, ఇన్స్టాగ్రామ్ ని విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తున్నాయి? నిన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి. దేవుడు నేను ఇన్స్పైర్ చేయట్లా, వాటి ద్వారా నువ్వు ఇన్స్పైర్ అవుతూ ఉన్నావు. నువ్వు వాటిని ఎప్పుడు వాడాలి, వాటిని ఎప్పుడు చూడాలి, వాటిని ఎప్పుడు నువ్వు బంద్ చేయాలి అనేది నీ చేతుల్లో ఉండాలి. కానీ అలాంటి విల్ పవర్ నీ దగ్గర లేదు. ఆ విల్ పవర్ యు హావ్ లాస్ట్ యువర్ విల్ పవర్. నీ విల్ పవర్ ని పోగొట్టుకున్నావు, నీ యొక్క కాన్సన్ట్రేషన్ ని పోగొట్టుకున్నావు, నీ యొక్క రెసిస్టెన్స్ పవర్ పోగొట్టుకున్నావు. రెసిస్టెన్స్ పవర్ అంటే బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ కాదు, వీటన్నిటిని జయించే రెసిస్టెన్స్ పవర్ పోగొట్టుకున్నావు. వాటిలో నిమగ్నమైపోయి వాటిలోనే నువ్వు నిండిపోయినావు, వాటిలో మునిగిపోయావు. వాటి నుంచి బయటికి రాలేని పరిస్థితిలో నీవు ఉన్నావు ఈరోజు. అందుకే దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సోషల్ మీడియా నీ జీవితాన్ని పాడు చేస్తుంది, యూట్యూబ్ నీ జీవితాన్ని పాడు చేస్తుంది, సీరియల్స్ నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి, ఫేస్బుక్ నిన్ను పాడు చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ పాడు చేస్తుంది, బిగ్ షోలు పాడు చేస్తున్నాయి, జబర్దస్తులు పాడు చేస్తున్నాయి, సినిమాలు పాడు చేస్తున్నాయి, టీవీలు పాడు చేస్తున్నాయి. ఇదన్నిటినీ జయించే శక్తి నీ లోపల ఏం లేదు. పోయింది, ఎప్పుడో పోగొట్టుకున్నావు, అన్ని పోగొట్టుకున్నావు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు లేచి రావాలంటే లేచి వచ్చే కెపాసిటీ దగ్గర ఉందా? వాటిని బంద్ చేయాలంటే నువ్వు బంద్ చేసే కెపాసిటీ దగ్గర ఉందా? నిజంగా వీటిని చూడకు అనుకుని మనసులో నువ్వు నిర్ణయం తీసుకొని దానిపై నిలబడే శక్తి నీ లోపల ఉందా, బలం నీ లోపల ఉందా అంటే లేదనే చెప్పాలి. అంత భయంకరమైన స్థితిలోకి నువ్వు దిగజారిపోయినావు కనుకనే ఈ రోజు బయటికి రమ్మని అడుగుతూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీటితో పాటు ఇవన్నీ వచ్చాయి, ఫేస్బుక్ లో వచ్చాయి, మెసెంజర్లు వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ లో వచ్చాయి, ఇంకేమొచ్చాయి, స్నాప్చాట్ లో వచ్చాయి, తర్వాత వాట్సాప్ వచ్చింది. అన్నిట్లో మెల్లగా ఏ ఫేస్బుక్ లోనో ఎక్కడో ఎవడో తగులుతారు. తగలగానే పాత స్నేహితులు తగులుతారు. తగలగానే ప్రేమ దేని మీద మా ఆలోచనలు కలిసాయి, మా తలంపులు కలిసాయి, మేము ఒకరినొకరు ఇష్టపడుతున్నాం, అప్పుడు మేము ప్రేమించుకుంటున్నాం, మేము చాలా ఒకరినొకరు లైక్ చేసుకుంటూ ఉన్నాం అని ఈ రోజున ప్రతి యవనస్తురాలు దాంట్లో పడిపోతుంది. ఇంతకు ముందు యవనస్తురాలు మాత్రమే అయ్యేది. ఇప్పుడు దరిద్రం ఏంటంటే పెళ్ళై పిల్లలు పుట్టి 40 ఏళ్ళు 45 ఏళ్ళు 50 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు దరిద్రము. ఇది మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడతాం. నిజం కొంచెం కటువుగా ఉంది, కొంచెం చేదుగా ఉంది, కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. అయినా పరిస్థితులు ఏమైపోతుంది అంటే దానికే ఎగబడుతూ దిగజారిపోతూ ఉన్నారు. ఆమేన్. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. నా ఫ్రెండ్ ఒకడు మొన్న దినాలు చనిపోయాడు. వాడు చాలా మంచోడు, చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి పడేస్తాడు. భార్యకి బిడ్డకి ఇద్దరికి ఎందుకు త్యాగం చేశాడంటే ఆమె ఏది అడుగుతుంది పెట్టాడు, చేశాడు. లక్షల్లో లోన్లు తీసుకున్నాడు. ప్లే స్కూల్ అంటే ప్లే స్కూల్ పెట్టించాడు, ప్రైవేట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ పెట్టించాడు. అన్ని లాసే. తనకు కావాల్సిన లగ్జరీ లైఫ్ మాత్రమే. హాస్పిటల్ ఏం చెప్పింది తెలుసా డాక్టర్స్ అందరికి? ఇక్కడ వాడు మమ్మల్ని సరిగ్గా చూడడు, వాడికి తాగుడు అలవాటు ఉంది, వాడికి ఎయిడ్స్ వచ్చింది, మీరు చెస్ట్ చేయండి అని చెప్పి నా తల్లి, అక్క, అన్న, తమ్ముడు అందరూ ఏడుస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వారు ఎందుకు మాట చెప్తున్నారంటే ఈ రోజున విలువలు లేకుండా అయిపోయింది జీవితానికి. అలాంటి పరిస్థితులకి నెట్టివేయబడ్డాం. మీరు వచ్చిన నెట్టివేయబడ్డాం. దేవుడు వాక్యం రీతిగా సెలవిస్తావు. నా ప్రేమ దేవుడు అన్నిటినీ నువ్వు విడిచిపెట్టాలి. ఏం చేయాలంట? అన్నిటినీ విడిచిపెట్టాలి. ఈ లోకానుసారం వాటన్నిటిని విడిచిపెడితేనే తప్ప క్రొత్త సంవత్సరంలో నేను వెళ్ళను ప్రభువా అని దేవుడి దగ్గర గోజాడడం నేర్చుకోండి. ఈ ఆఖరి రోజు మనం రేపు ఎల్లుండి అవుతలేదు. ప్రేమ దేవుడి గోజాడండి. ప్రభా ఇవే కూడా నాతో క్రొత్త సంవత్సరానికి రావద్దు, దయచేసి నాకు జ్ఞాపకం చేసుకో ప్రభా. వీటన్నిటి నుంచి నాకు విడుదల కావాలని ప్రార్థన చేయండి. వీటన్నిటి నుంచి నాకు విమోచన దైత్యమని ప్రార్థన చేయండి. అలా అయితేనే మరలా మీరు మనుషులుగా మారుతారు, లేకపోతే మారడం వల్ల సంగతిని జ్ఞాపకం చేసుకో. ఇఫ్ యు బోర్న్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ, యు విల్ నాట్ బి ఎ క్రిస్టియన్.
నువ్వు ఎప్పుడు క్రిస్టియన్ అవుతావు అంటే నువ్వు దేవుని స్వంత రక్షకుడిని అంగీకరించినప్పుడు, దేవుడిని నువ్వు నమ్మినప్పుడు, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది కన్నీటితో దేవుడి దగ్గర గోజాడి ప్రార్థన చేసినప్పుడు ప్రేమ దేవుడు అప్పుడు నువ్వు దేవుడికి దగ్గర దేవుడితో దర్శిస్తాడు, దేవుడితో మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకొని దేవుని సన్నిధిలో నువ్వు నిజమైన ఆత్మీయమైన బిడ్డగా నువ్వు ఉంటావు. క్రొత్త జన్మను నువ్వు ఎత్తుతావన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో దేవుడితో సూటిగా మాట్లాడుతున్నాడు. క్రొత్త సంవత్సరానికి అలా నువ్వు ఎంటర్ కావద్దు. పాత సంవత్సరం అన్ని విడిచిపెట్టేసాయి, వాటన్నిటిని విడిచిపెట్టేసాయి. నువ్వు ఏదైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో, నువ్వు ఏదైతే తలస్తూ ఉంటున్నావో, ఏదైతే నువ్వు జీవితం అనుకుంటూ ఉన్నావో అది జీవితం కాదు. నిన్ను నడిపించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. అది నీకు నిజమైన జీవితం. నిన్ను సరైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. దేవుడి కోసం జీవించాలని చాలా మంది మిస్మైండ్ అవుతూ ఉంటారు. దేవుడి కోసం బ్రతకాలి అనగానే చాలా మంది తప్పుగా ఆలోచన చేస్తారు. దేవుడి కోసం జీవించాలంటే దాని అర్థం ఏంటంటే టోటల్గా వాక్యం చదువుతూనే ఉండాలి, టోటల్గా ప్రార్థన చేస్తూనే ఉండాలి, మందిరంలోనే ఉండాలి, నేనేం చదువుకోవద్దా, నేనేం ప్రయోజకుడి కావద్దా, ఇవన్నీ ఏం లేవు. నువ్వు చదువుకోవాలి, ప్రయోజకుడి కావాలి, అన్ని జరగాలి. నేను కూడా అలాగే దేవుడు నన్ను కూడా అలాగే పిలిచినప్పుడు నేను నా క్వశ్చన్ కూడా ఇదే అంటప్పుడు దేవుడు అన్నాడు, వీటితో పాటు నువ్వు వాడిని కూడా నా పిలుపును అంగీకరించు, నా యొక్క పిలుపును స్వీకరించు, నేను పిలుస్తున్నాను నువ్వు నా సన్నిధికి రా అని చెప్తే నేను రాలేదు. ప్రేమ దేవుడు, నేను కూడా లోకంలో ఉన్నవన్నీ కోల్పోతానేమో. తప్పుడు ఆలోచన, తప్పుడు తలంపులు. ప్రేమ దేవుడు, వాక్యం సర్వీస్ చాలా మంది చెప్తారు ఏంటంటే ఇదిగో నువ్వు ఇట్లా చేయొద్దు, నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు ఇట్లా ఉండదు, నువ్వు అట్లా ఉండొద్దు, లేకపోతే ఇంకేంటో అన్ని చెప్పి భయపెడుతూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుని కోసము జీవించే జీవితం కలిగి ఉండడం, అంతే. ఏం ఇక్కడ నేను పిలుస్తున్నాడు దేవుడు అంటే దేవుడి కోసం జీవించడం. ఆమేన్. ఎవరినో పిలుస్తాడు, ఎవరిని? నాలాంటి వాడిని పిలుస్తాడు. లోకానుసారంగా భయంకరమైనటువంటి మొండితనము, మూర్ఖత్వము, లేకపోతే రౌడీతనము, లేకపోతే ఇంకా ఒక భయంకరమైనటువంటి ఒక మనసుతో కలిగినటువంటి వారిని కొంతమంది దేవుడు పిలుస్తాడు. వారిని వాడుకోవడానికి పిలుస్తాడు. నిన్ను సేవకుడుగానే వాడుకో, ప్రతి ఒక్కరిని సేవకుడుగా వాడుకోవడానికి దేవుడు పిలవట్లా. ఆయన కోసం నేను సాక్షిగా ఈ లోకంలో ఉండడానికి మాత్రమే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. వాక్యం ఆ రీతిగా సెలవిస్తాం. అందుకే ఇక్కడ ఏమంటాడు, ఇక్కడైనా చదవన్న మాట, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఆయన యందు నిలిచి ఉన్నావని చెప్పడానికి నువ్వు ప్రేమ కలిగి ఉండడమే. ఆ ప్రేమ నీలో లేనప్పుడు దేవుని యందు నిలిచి ఉన్నావనే మాట శుద్ధ అబద్ధం. ఆ అబద్ధంలో నుంచి నువ్వు బయటికి రా. ఏదైతే నేను పాటు చేస్తుంది లోకంలో, ఏదైతే నీ ఆలోచన, తలంపు, నీ హృదయం, నీ మనసులో, నీ జీవితాన్ని, నీ శరీరాన్ని పాటు చేస్తుందో, పాపం అనేది పాపం అంటే ఏంటంటే మనకి వాక్యానుసారంగా తెలిసిన వాక్యమే ఏంటిది? పాపము ఆజ్ఞాతిక్రమమే పాపం, మాట వినకపోవడమే పాపం, దేవుడి సన్నిధిలో నడుచుకోకపోవడమే పాపం, ఆయనలో ఉండకపోవడమే పాపం. ఈ పాపం మనం చేస్తూ ఈ లోకంలో పాపము ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ లో చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎండింగ్ ట్రాజడీ. ప్రేమ ఎలా ఉంటుంది? ఎండింగ్ ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. ట్రాజడీ అంటే తెలుసా? దుఃఖం, బాధ, వేదన, గుండెలు పిండేసే, బండలు కొట్టాల్సిన నీవు గుండెలు పిండేసే పరిస్థితి వచ్చేసి. ఆమేన్. నీ శరీరాన్ని మొత్తం పాడు చేసుకుంటాం. మాట్లాడలేదని, మెసేజ్ చేయలేదని, చాట్ చేస్తలేదని తిండి మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? పాపం తల్లి అనుకుంటుంది, తండ్రి అనుకుంటాడు. తండ్రికి ఎక్కువ తెలియదు ఇట్లాంటి విషయం. ఏదో తల్లికి ఎప్పుడైనా తెలిసినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు.
వీడు ఎందుకు తింటలేడు, ఈమె ఎందుకు తింటలేదు, వీడు ఎందుకు తింటలేదు, ఇది ఏమైంది, దీనికి ఏమైందంటే ఏం కాలేదు మమ్మీ అంటుంది. కానీ లోపల ఏడుస్తా ఉంటుంది, లోపల బాధపడుతుంటది, కన్నీళ్ళు టపటప రాలుతుంటాయి. రాలుతాయి. ఎందుకనంటే తిట్టాడు, కొట్టాడు, లేకపోతే ఏదో అన్నాడు, లేకపోతే మాట్లాడున్నాడు, బ్రేకప్ అన్నాడు. ఏ వాట్సాప్ బ్రేకప్. ఇన్ని రోజులు తిరిగినంత వేస్టేనా? ఇన్ని రోజులు మాట్లాడినంత వేస్టేనా? అంటే నన్ను అంతగా అంటే వేస్ట్గా నన్ను ఉపయోగించుకున్నావా, నన్ను యూజ్ చేసుకున్నావా? బ్రేకప్. నో అదర్ క్వశ్చన్స్, నో అదర్ ఆన్సర్స్. ఇప్పుడు ఇంటికి వచ్చి ఒకప్పుడు షాల్వా కప్పుకొని ఒక సీసా పట్టుకుంటే దేవదాస్ టైప్లో అప్పుడు అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంకా వేరే స్టైల్లో ఉన్నది. ఇంకా ఇప్పుడు సింపుల్ గా ఏం చేస్తున్నారంటే నిజంగా చెప్పాలంటే ఫ్యాన్ చూడకపోతే మమ్మీ ఫ్యాన్ చూడు అంటది. పాప తెలియక మమ్మీ ఫ్యానే కదా చూడండి. మళ్ళీ ఒక్కసారి అంటది మమ్మీ ఫ్యాన్ చూడాలనిపిస్తుంది, మమ్మీ బాటిల్ చూడాలనిపిస్తుంది. బాటిల్ అంటే పాయిజన్ బాటిల్, లేకపోతే బాత్రూమ్ లో ఉన్నటువంటి ఫినైల్ బాటిల్, ఇలాంటివన్నీ వీళ్ళు చెప్తున్నారు. వల్ల నేను ఇది తాగబోతున్నా, నేను వేసుకోబోతున్నా అని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారు. ఎందుకు అని మమ్మీ అడిగితే ఎప్పుడు చెప్తాను, ఇప్పుడైనా మమ్మీకి చెప్తాను. చెప్పి నేను నా బాధ చెప్పుతూ కొట్టాను. ఆమేన్, ఆమేన్. నిన్ను కన్నది, నిన్ను పెంచింది, నిన్ను చదివించింది, నిన్ను కాలేజ్ పంపించింది, నేను స్కూల్ పంపించింది, నేను ప్రయోజనాలు చేయడానికి, చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని కాలం నిలబడి మంచి లైఫ్ జీవించడానికి. నీ తల్లికి నీ తండ్రికి తెలుసు నీకు ఎప్పుడు పెళ్లి చేయాలి, నీకు ఎలాంటి సంబంధం చూడాలి, నీకు ఎలాంటి జీవితం ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా సఫర్ అవుతూ, కష్టపడుతూ, శ్రమ పడుతూ, బాధపడుతూ, వేదన పడుతూ, వారు తినాల్సిన తిండి తినకుండా మీకు పెడుతూ, వారు కొనాల్సిన బట్టలు కొనుక్కోకుండా మీకు అన్ని కొనిస్తూ, చెప్పుల దగ్గర నుంచి, వాచ్ల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, నీ పర్ఫ్యూమ్ దగ్గర నుంచి అన్ని లగ్జరీగా ఇచ్చి, వాళ్ళు మాత్రం చినిగిపోయిన బనిల్లో చినిగిపోయినటువంటి బట్టలు వేసుకొని, దోబదర లాంటి బనిళ్ళు వేసుకొని, లోకానుసారంగా బ్రతికి చెడి బ్రతుకుతూ కష్టపడి మళ్ళీ ప్రయోజకంగా చేస్తే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెవరిని నువ్వు దేంట్లో ఏ మాయలో పడుతున్నావు? సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు నిలిచి ఉంటే ఇవన్నీ నీకేం అవసరం లేదు. దేవుడికి ఏది ఇవ్వాలో ఆయన కంటే మంచిది ఇంకెవరికి తెలియదు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. ఆమేన్, ఆమేన్. నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసు నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అన్నాడు, నా ప్రేమించి ప్రేమయందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ ప్రేమ అనే ఒక వర్డ్, ఈ ప్రేమ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా విచిత్రమైనటువంటి, చాలా చాలా చెప్పండి, ఏం తెలుగునటువంటి ప్లేస్, చాలా విచిత్రమైనటువంటి నిజం. ఎప్పుడు ఎవరిని ఎలా ఆకర్షిస్తుందో, ఎలా పడేస్తుందో, ఎలా పడిపోతారో తెలియదు అనే దాంట్లో కొంతమంది ఉంటారు, యవనస్తులు. ఆమేన్. నేను అనేది ఏంటంటే లోకానుసారం అది చాలా పెయిన్ ఇస్తుంది. ఇంకో విషయం చెప్తా, సూటి నన్ను ప్రేమించిన నా దేవుడు నా కోసం తన ప్రాణం పెట్టి తన ప్రేమ చూపించాడు. నాకేం పెయిన్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెయిన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెయిన్. ఎందుకంటే నా కోసం ఆయనే తన పెయిన్ అంతా భరించేస్తాడు. ఏది ఉత్తమం నువ్వు ఆలోచించు. ఏది ఉత్తమం, ఏది అబద్ధం? అబద్ధాన్ని నిజాన్ని దగ్గర పెడితే నిజానికి అబద్ధానికి ఏమాత్రం పొందున నిలబడడం చాలా కష్టం. నా యేసయ్య నన్ను ప్రేమించడం చెప్పడానికి, నా దేవుడు నన్ను ప్రేమించడం చెప్పడానికి నేను గౌరవపడుతున్నా. కారణం ఏంటంటే నేను అడగకుండానే నా పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచి ఆయన తిరిగి తన పరలోక రాజ్యానికి నన్ను వారసుడిగా చేశాడే, అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెయిన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెయిన్. వాక్యం సాగిస్తున్న మాట, లోకానుసారమైన ప్రేమలు ఏవైతే ఉన్నాయో అవి నీకు పెయిన్ ఇస్తాయి, అవి నిన్ను బాధిస్తాయి, అవి నిన్ను వేధిస్తాయి, అవి నిన్ను కులదోస్తాయి, అవి నిన్ను పాడు చేస్తాయి, అవి నిన్ను నాశనం చేస్తాయి. అందులో నిజమైనది ఏమాత్రం కూడా లేదు. ఎంతో ప్రేమించుకొని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకునేటువంటి వారు కూడా ఈ లోకంలో లాస్ట్ లో చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు. చనిపోయే వరకు కూడా వాళ్ళు పెయిన్ అనుభవిస్తూనే ఉంటారు. పైకి కనపడడానికి అందంగా కనపడతారు, బంధువులు వచ్చినప్పుడు అందంగా కనపడతారు, స్నేహితులు వచ్చినప్పుడు చాలా అందంగా కనపడతారు, మనుషుల ముందు చాలా అందంగా కనపడతారు. ఇంటిలోకి వెళ్ళి చూస్తే వారి జీవితం అవగతం అవుతుంది. నువ్వు ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. సూటిగా దేవుడితో మాట్లాడుతున్న విషయం ఇదేదో దేవుడు ఇప్పుడు కనీసం 3 వారాల నుంచి ఇదే విషయం మాట్లాడుతున్నాడు మనతో. ఇదే విషయం ఈరోజు కొత్తగా మాట్లాడట్లా. సో ప్రేమ గురించి దేవుడు మాట్లాడుతున్న విషయం 3 వారాల నుంచి 4వ వారం ప్రేమ దేవుడు బిడ్డ అన్నాడు. నీ ప్రేమ ఎంత మధురం. దేవుడు సంఘంతో చెప్తున్నాడు. అది ఎప్పుడు వెళ్తుందో తెలుసా అని, ఆయన సంఘం అనే వధువు ప్రేమ దేవుడు ప్రిపేర్ అవుతుందో చూసారా, అలంకరించమని ఆయన కోసం తీసుకొని రావడం చూసారా, అప్పుడు అనే మాట మీరు అనుకుంటున్నారు ఇప్పుడే అనేసి. కాదు 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 ఇప్పుడు మన దగ్గర ఎక్కడ ఉందని ప్రేమ సంఘంలో ఉందా ప్రేమ? నిజం చెప్పండి. ఆయన కోసం తయారు చేయబడిన, అలంకరింపబడిన, సిద్ధపరిచిన వధువుతో మాట్లాడుతున్న మాట ఈ మాట. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో
ఆ వచనంలో చెబుతున్నటువంటి మాట, నీ ప్రేమ ఎంత మధురము అంటున్నాడు. అప్పుడు నిజంగా చూపిస్తావు నీ ప్రేమని. నిజమైన ప్రేమ అప్పుడు కనబడుతుంది, ఇప్పుడు కనబడదు. ఆమేన్. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్, అంత కూడా ఆర్టిఫిషియల్, అంత పైన ప్రేమ. ఏమైనా గిఫ్ట్ ఇస్తేనే ప్రేమ, లేకపోతే గిఫ్ట్ ఇస్తేనో ప్రేమ. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక చిన్న మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక యవనస్తుడు బాగా విన్నాడు. ఒక యవనస్తుడు సేవ చేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? సేవ చేయాలనుకున్నాడు. కానీ సేవ చేయాలనుకున్నటువంటి ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను సేవ చేయాలనుకుంటున్నాను అయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మంచి టాలెంటెడ్, అన్నిట్లో బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం. బాస్కెట్ బాల్ లో మంచి ప్లేయర్, నంబర్ 1 ప్లేయర్, బాగా ఆడతాడు. టీంలో మంచి మెయిన్ ప్లేయర్, బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటాడు. ఇంకా మంచి టాలెంట్స్ ఉన్నాయి అబ్బాయికి, యవనస్తుడికి. అయితే ఈ ఆశ కూడా ఉంది, దేవుడి సేవ కూడా చెయ్యాలి ఏదో ఒక ఆశ ఉంది. మామూలుగా చదువుకుంటూ ఉన్నాడు, బాస్కెట్ బాల్ ఆడుతూ ఉన్నాడు, ఆ తర్వాత ప్రార్థన కూడా చేస్తున్నాడు. చర్చ్ యాక్టివిటీస్ లో కూడా చాలా చక్కగా పాల్గొంటూ ఉంటాడు. అయితే ఇలాగా ఒకనొక దినం దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం చేశాడండి? దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమన్నాడంటే, అన్నా ఏం చేస్తావంటే, నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు కదా, దేవుడితో మాట్లాడుతున్నాను. నీకు ఇష్టమైన, నీకు ప్రియమైన, నువ్వెంతో ఆరాధించే ఆ బాస్కెట్ బాల్ విడిచిపెడతావా నా కోసం అని యవనస్తుడు వెంటనే చూస్తే దేవుడితో మాట్లాడటం మొదలు పెట్టగానే అన్నాడు, ప్రభువా, నీకోసం నేను నా బాస్కెట్ బాల్ విడిచిపెడతాను. టీం మెంబర్స్ అందరూ ఇంటికి వచ్చారు. రావట్లేదు, ప్రాక్టీస్ కూడా రావట్లేదు. ఏమైంది, ఎందుకు రావట్లేదు? నువ్వు లేకపోతే టీమే లేదని అంటే అన్నాడు, ఇదిగో నేను దేవుడు నన్ను పిలిచాడు, బాస్కెట్ బాల్ నన్ను విడిచిపెట్టమన్నాడు. నేను దేవుడు నన్ను ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నేను బాస్కెట్ బాల్ ఆడను అని చెప్పి ఫ్రెండ్స్ కి చెప్పాడు, టీం మెంబర్స్ కి చెప్పాడు. అయ్యా, నువ్వు లేకపోతే కనీసం ఈ కప్పు అయ్యే వరకైనా నువ్వు రా అంటే, లేదు నేను రాలేను, దేవుడు నాతో మాట్లాడాడు, బాస్కెట్ బాల్ విడిచిపెట్టమన్నాడు. ఆమేన్. ఆమేన్. తర్వాత ఇలా మంచిగా చదువుకుంటున్నాడు, కాలేజ్కి వెళ్తున్నాడు, అంతా అయిపోతుంది, జరుగుతా ఉంది. అలా జరుగుతున్నటువంటి సమయంలో ఈయనకి మంచి డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం. మంచి డ్రెస్సింగ్ అన్నా, సూట్స్ అన్నా, టైస్ అన్నా, మంచి షూస్ అన్నా అన్ని ఇష్టం, చాలా ఇష్టం. చాలా ట్రిమ్గా తయారైపోయాడు. అయితే దేవుడు అన్నాడు, నా కోసము నార్మల్ లైఫ్ జీవిస్తావా, ఇలా లగ్జరీస్ గా లేకపోతే చాలా ట్రిమ్గా తయారైపోవు కదా, ఇవన్నిటిని విడిచిపెడతావా అని అడిగాడు దేవుడు. దేవుడు అడిగితే అని అన్నాడు, యవనస్తుడు అంటున్నాడు, సరే ప్రభువా, నాకు నిజంగా చాలా ఇష్టం, బాస్కెట్ బాల్ అనే ఇష్టం, నేను ట్రిమ్ గా చక్కగా తయారవడం నాకు చాలా ఇష్టం. సూట్స్, రకరకాల టైస్, రకరకాల బెల్ట్స్, రకరకాల షూస్ నాకు చాలా ఇష్టం. అయినా ప్రభువా, నీవు కోరుతున్నావు కాబట్టి నేను ఇవన్నీ వదిలిపెట్టేసి ఐ సాక్రిఫైస్ మై సెల్ఫ్. ఇంకొన్ని రోజుల తర్వాత మరలా దేవుడితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది తెలుసా అండి? నిజంగా నువ్వు చాలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదంటే, అవును ప్రభు, నేను అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాను,
నేను ఆమె పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఆమె అంటే నాకు చాలా ప్రేమ, ఇష్టము. కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటానంటే నా కోసం నువ్వు త్యాగం చేస్తావా? ఆయన అన్నాడు, యవనస్తుడు అన్నాడు, ప్రభువా నేను ఒకవేళ ప్రేమించకపోతే, నేను మాట్లాడకపోతే అమ్మాయి చచ్చిపోతుంది ప్రభువా అని అంటే, అయితే నువ్వు వెళ్ళి మరి చెప్పును ఆమెతోని అని అంటే, ఆయన అన్నాడు, ప్రభువా మరి ఎలాగనంటే వెళ్ళి నిజం చెప్పు. ఏం చెప్పు? వెళ్ళి నిజం చెప్పు. వెళ్ళాడు. వెళ్ళి ఆమె అబ్బాయిని కూర్చోబెట్టి దేవుడు నేను సేవ చేయాలని తెలుసు కదా, చేయాలనుకున్నాను కదా, అయితే అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను బాస్కెట్ బాల్ అందుకే మానేశాను, నా డ్రెస్సింగ్ అంతా కూడా నేను మానేశాను, నా సూట్స్ అన్నీ వదిలేశాను. ఇప్పుడు ఇంకొకటి జరుగుతుంది, అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే దేవుడు నాతో చెప్పాడు, నిన్ను వదిలేయమని చెప్పాడు అని అంటే, ఎందుకు అని అంటే నా కోసం ఇంకొక అమ్మాయిని దేవుడు సిద్ధం చేశాడంట, ఆమెనే పెళ్లి చేసుకోవాలంట, నా సేవకు ఆమెనే కరెక్ట్ అంట, అందు గురించి దేవుడు చెప్పారు అని ఆమెతో, ఆ అమ్మాయితో చెప్పగానే ఆ అమ్మాయి ఇంకొక మాట కూడా మాట్లాడకుండా దేవుడితో మాట్లాడాడు. దేవుడికి చెప్పాడు అని చెప్పావు కాబట్టి దేవుని చిత్తమును నెరవేర్చు. ఏమన్నది? దేవుని చిత్తమును నెరవేర్చు. ఇక్కడ ఎక్కడ కూడా ఫైటింగ్ కాలేదు, ఇక్కడ ఎక్కడ కూడా తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఏం జరగలేదు. ఆయన అన్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఇది సాక్రిఫైస్ చేశా, ఇది సాక్రిఫైస్ చేశా, ఇప్పుడు దీని కూడా సాక్రిఫైస్ చేయమంటున్నాడు. ఇదిగో నా కోసం ఇంకొక కుమార్తెను, ఇంకొక ఆమెను నా కోసం సిద్ధం చేశానంట. కాబట్టి ఆమె నా పరిచర్యకు సరైనటువంటి జోడి అని చెప్పి నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అంటే, ఆ అమ్మాయి చాలా క్లియర్ గా, ఎందుకంటే ఈ అబ్బాయి కూడా క్రిస్టియనే, ఆ అమ్మాయి కూడా క్రిస్టియనే, ఇది ఎక్కడో జరిగినటువంటి సంఘటన మీతో మాట్లాడుతూ ఉన్నారు. అలా చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆమెతో మాట్లాడేసి ఆమెతో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మళ్ళా కలిసిన దాఖలాలు కానీ మాట్లాడిన దాఖలాలు కానీ ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయితో ఎప్పుడు కూడా మాట్లాడదు. ఒకటే కాలేజ్ అయినప్పటికీ, ఒకే దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు మళ్ళా మాట్లాడలేదు. అలా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి విషయాలు ఏదైనా ఒకసారి గమనించి మనం చూసినప్పుడు, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన దేవుని మాట విన్నటువంటి యవనస్తుడు, కాలేజ్ అయిపోయింది, మంచి ఉద్యోగం వచ్చింది, ఆయన అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టావు, ఇదిగో నా కోసము నీవు బయలుదేరు అని చెప్పగానే ఆ యవనస్తుడు ప్రేమ దేవుని ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేశాడు. దేవుని కోసం పని చేయటం, సువార్తను ప్రకటించడం, బైబిల్ పట్టుకున్నాడు, కరపత్రాలు పట్టుకున్నాడు, అనేకులకు సువార్తను ప్రకటిస్తూ కరపత్రాలు పంచుతూ ఇలాగ సేవ చేయటం మొదలు పెట్టాడు. దేవుడు ప్రతిరోజు ఆ యవనస్తుతో మాట్లాడేవాడు, ప్రతిరోజు దేవుడితో మాట్లాడేవాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరు చెప్పాలి, ఎవరు ఏ ప్రొఫెషనల్ మాట్లాడాలి, ఏ ప్రిన్సిపల్తో మాట్లాడాలి, లేకపోతే ఏ నాయకుడితో మాట్లాడాలి, ఎవరి దగ్గరికి వెళ్ళమని అక్కడికి వెళ్ళి ఆయన దేవుడి కోసం దేవుడు మాట చెప్పడం మొదలు పెట్టాడు యవనస్తుతో. ఆ యవనస్తుడు కోట్లాది మందిని దేవుని వైపు తిప్పినాడు. కోట్లాది మందిని, ప్రపంచాన్ని ఉర్రు తొలగించినటువంటి దైవజనుడు, ఆయన పేరే బిల్లీ గ్రహాం. నేను ఎవరి గురించో చెప్పండి, ప్రేమ దేవుడు, ఎవరో ముఖం తెలియనటువంటి వ్యక్తి గురించి నేను చెప్పట్లేదు. చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే బిల్లీ గ్రహాం గారు. అబ్రహాం ఎంత విశ్వాసం ఉందో ఆయనకు అంతే విశ్వాసం ఉంది. అబ్రహాం ఎంతైతే సంపాదించాడో ఆయన అంతే సంపాదించాడు. ప్రతి సంవత్సరం ఆయన జీవితం ఎంతో తెలుసా అండి? ప్రతి సంవత్సరం ఆయన పరిచయంలో, ఆయన మినిస్ట్రీలో ఎన్ని కోట్లు అయితే బ్యాంక్ లో ఉంటాయో అవన్నీ కూడా సంవత్సరం ఎన్నికలో కూడా మొత్తం బ్యాంక్ అయితే ఖాళీ అయిపోవాలి. బ్యాంక్ అంతా ఖాళీ చేసేస్తాడు. ఖాళీ చేయడం అంటే అన్ని కూడా దేవుని పరిచయం వాడేస్తాడు, లేక ఎవరికి అవసరం ఉందో వాళ్ళకందరికీ పనిచేస్తాడు. బ్యాంక్ జీరో అవ్వాలి. ఇక్కడ మళ్ళా కొత్త సంవత్సరం రాగానే ఫస్ట్ లోనే అన్ని కోట్లు వచ్చి పడేవి దేవుడి యొక్క బ్యాంక్ లో. ఎందుకు బాగా చెప్తున్నా తెలుసా? కోట్లు వచ్చి పడేయడం అర్థం ఏంటంటే ప్రతిరోజు వస్తూనే ఉంటాయి కాగితం, ప్రతిరోజు అనేక పంపిస్తూనే ఉంటారు. బ్యాంక్ ని జీరో చేసే వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ డేనే ఆ బ్యాంక్ లోకి అనేకమైన లక్షలాది రూపాయలు వచ్చాయి. ఎందుకంటే అంత విశ్వాసము కలిగిన వాడు బిల్లీ గ్రహాం గారు. అబ్రహాం ఎంత విశ్వాసంతో నీవు నేను చూడలేదు, కానీ ప్రాక్టికల్ గా యుఎస్ లో, అమెరికాలో ఉన్నటువంటి బిల్లీ గ్రహాం గారు అయితే నిశ్చయంగా అంతకంటే గొప్ప విశ్వాసము కలిగినటువంటి ఓ సేవకుడిగా ఆయన పరిచయం చేస్తున్నాడు. ఆయన ఓ మీటింగ్ పెట్టాడంటే లక్షలాది మంది వచ్చి ఆ మీటింగ్లలో అనేక మంది, వేల మంది
ఆయన ప్రేమ దేవుడు మారుమనసు పొందేవారు. నీ జీవితం దేవునితో మాట్లాడుతున్నారు సూటిగా. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ యవ్వన జీవితాన్ని దేవునికి నువ్వు సమర్పిస్తావా? నీ యవ్వన జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకూడగా, నీ యవ్వన హృదయాన్ని నువ్వు పాడు చేసుకోకూడగా, నీ యవ్వన మనసును పాడు చేసుకోకూడగా నీ దేవునికి నువ్వు అంకితం చేస్తావా? ఇదిగో దేవుని కోసం నేను పనిచేయాలనే ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఇదిగో ఇప్పుడే దేవుడిని పిలుస్తూ ఉన్నాడు నిన్ను. ఆయన అనేక జనులకు ఓ ప్రేమ దేవుడిగా, పనిముట్టుగా, అనేక జనులకు నిన్ను తండ్రిగా, అనేక జనులకు నిన్ను ఆయన నాయకుడిగా చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. If you love your God, God will love you. If you sacrifice your life, God will bless you. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ యవనస్తుని హృదయంలో ఏమో కొంచెం ముందు ఏమనంటే ఆయన సేవ చేయాలి. ఆ చిన్న ఆశ, ఆ చిన్న కోరిక కోట్లాది మందిని ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆయన అడిగిపెట్టిన ప్రతి స్థలంలో, అడిగిపెట్టిన ప్రతి దేశంలో దేశం మొత్తం ముగిపోయింది ప్రేమ దేవుడు. అంత గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహాం గారు ఏమన్నారండి? నువ్వు నా కోసం బాస్కెట్ బాల్ విడిచిపెడతావా అంటే ఎస్ ఐ విల్ సాక్రిఫైస్. దానికోసం నీ యొక్క ఆ యొక్క స్మార్ట్నెస్ విడిచిపెడతావా? డ్రెస్సింగ్ సెన్స్ విడిచిపెడతావా? ఎస్ ఐ విల్. నా కోసం ప్రేమించడం విడిచిపెడతావా? ఎస్. వెళ్ళి మాట్లాడు, నిజం చెప్పు. అర్థం చేసుకున్నది, అర్థం చేసుకునే మనసు నేనిస్తా. అర్థం చేసుకునే హృదయం నేనిస్తా, అర్థం చేసుకునే ఆలోచన నేనిస్తా, అర్థం చేసుకునే తలపు నేనిస్తా, అర్థం చేసుకునే జీవితాన్ని నేనిస్తా. బిడ్డ కూడా, ఆ యవన బిడ్డ కూడా ఎంతో ప్రేమించిన తన ప్రియాన్ని విడిచిపెట్టేస్తుంది. తన ప్రియాన్ని విడిచిపెట్టింది దేవుని కోసం, దేవుని కోసం. ఆ బిడ్డ కూడా సాక్రిఫైస్ చేసిందని చెప్పాలి. ఆ బిడ్డ కోసం మనం చెప్పొచ్చు, అమ్మా నీ ప్రేమ ఎంతో మధురమని చెప్పొచ్చు. Yes, I can say that. Amen. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూసుకుంటున్నాం. నీ జీవితంలో సాక్రిఫైస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. సాక్రిఫైస్. ప్రేమ అంటే సాక్రిఫైసే. ప్రేమ అంటే ఇవ్వడమే, ఇచ్చేదేగా, ఇచ్చేవాడుగా, ఇచ్చేదానిగా ఉండాలి. దేవుడి కోసం నేను ప్రేమిస్తున్నా చెప్పి ఆయన నీ దగ్గర ఏదో ఆశించలేదు. ఆయనే తనకు తానుగా సమర్పణ చేసుకున్నాడు. కనుకనే తండ్రి మీరేం చేయించున్నారో మీరెరుగరు కనుక వీరిని క్షమించు. నన్ను ప్రేమిస్తావా లేదా? నేను పోలీసులు అప్పేస్తా, నేను నరికేస్తా, నేను యాసిడ్ పోస్తా. నో 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 నో. లవ్ ఇస్ నాట్ రివెంజ్, లవ్ ఇస్ సాక్రిఫైస్. గివింగ్, ఇవ్వడం, ఇచ్చే జీవితం కావాలి, ఇచ్చే జీవితం కావాలి. ఒకవేళ నేను డిస్ట్రాక్ట్ అయినా నో ప్రాబ్లమ్స్. దేవుడి దగ్గర ప్రార్థించి యూ హ్యావ్ ఎ బెటర్ లైఫ్, యూ హ్యావ్ ఎ బెటర్ చాయిస్, యూ హ్యావ్ ఎ బెటర్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుని ఏర్పాటుని తృణీకరించొద్దు, దేవుని ఎన్నికని తృణీకరించొద్దు. నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టు, నీ బ్రతుకుని దేవుడి చేతిలో పెట్టు. నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటావు. ఈ బాధ, ఈ వేదన, ఈ దుఃఖం, ఈ కష్టం, కన్నీరు, ఏడుపు, దుఃఖం చచ్చిపోవాలా? ఇవన్నీ లోకాన్ని సాతాను చేసే పనులు. ఇవన్నీ సాతాను యొక్క క్రియలు. ఇవన్నీ కూడా సాతాను నిన్ను పాడు చేయడానికే, సాతాను నిన్ను నాశనం చేయడానికే వాడు పూనుకున్నాడు. కాబట్టి వారి యొక్క ఆలోచనని నువ్వు డిస్ట్రాయ్ చేయాలి. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట కూడా చూస్తూ ఉంటున్నాను. ఆఖరి మాట ఏమంటున్నాను? అమ్మ లైన్లో ప్రేమ యందు నిలిచి ఇల్లువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు నీలో నిలిచి ఉంటే బెల్లి గ్రహం లాగా నువ్వు తాయవుతావు. బెల్లి గ్రహం లాగా నువ్వు అనేకులను దేవుడి వైపు తిప్పుతావు. అయ్యా నాకు ఇది వద్దు, నాకు పనికి మారిందే కావాలంటే నేను ఎవడేం చేయడు, ఎవడు బాగు చేయడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది ఈ రోజున దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. గ్రహించు, వివేచించు, తెలుసుకో, వివేచన కలిగి ఉండు. లోకానుసరణ వాటిలో పడిపోయి, లోకానుసరణ క్రియల్లో పడిపోయి నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ శరీరాన్ని పాడు చేసుకుని ప్రేమ నరకానికి పాత్రలు కావద్దని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇంకో మాట మనం చూద్దాం, దయచేసి చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 10వ వచనం చదవాలని మనం చేస్తుంటున్నాం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి
ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఆమేన్. హల్లెలూయా. ఇందులో ఏముందట? ఏముంది? ఉందా? ఇందులో ప్రేమ ఉంది. వాక్యము సెలవిస్తున్నటువంటి చక్కటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మరోసారి మనము దేవుని ప్రేమించమని కాదు, మనం దేవుని ఎప్పుడు ప్రేమించలేదండి, ఆయనే మనల్ని ప్రేమించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపినాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించాడు. ఎందుకో తెలుసా? నీవు పాప విముక్తులవి కావాలని, శాప విముక్తులవి కావాలని, నాశన విముక్తులవి కావాలని, దోష విముక్తులవి కావాలని, అపరాధ విముక్తులవి కావాలని, లోక విముక్తులవి కావాలి, లోక పద్ధతుల్లో ఉన్న క్రియలలో ఉన్నటువంటి ఆచారంలో ఉన్నటువంటి వాటన్నిటిలోంచి విముక్తుడివి కావాలని, నిన్ను విడిపించాలని నా దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువైన నా రక్షకుని లోకంలోనికి పంపించినాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ననే మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం కదండి. క్రిస్మస్ ఆయన ఈ లోకానికి వచ్చింది, ఈ లోకంలో పుట్టింది దేనికి అని అంటే, నువ్వు ఆయన్ని ప్రేమ దేవుడు కదా, నిన్ను విమోచన చేయడానికి, నిన్ను విడుదల కలగ చేయడానికి, నీ కట్లలోంచి, నీ బంధకంలోంచి నీకు విడుదల కలగడానికి కోసము ఆయన ఈ లోకంలో పుట్టి ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఆమేన్. ఒక చిన్న ప్రశ్న, నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది. ఏంటంటే, ఇప్పుడు మనకు పిల్లలు పుడుతూ ఉన్నారు. పుట్టినప్పుడు వాళ్ళని మంచి ముద్దు చేస్తాం, మంచిగా వాళ్ళని ముద్దులు పెట్టుకుంటాం, తెచ్చుకుంటాం, ఆడిస్తాం వాళ్ళని రకరకాలుగా. ఆడపిల్లలని అయితే తల్లులు భలే అలంకరణ చేస్తారు. ఎంత బాగుంటారో చిన్న ఉన్నప్పుడు, ఎంత అందంగా ఉంటే, ఎంత క్యూట్ గా షైని పాప అయితే చిన్న పిల్లలు చూసినారు సార్, అంతే. ఎవరిని చూసినా క్యూటే అండి, ఎవరిని చూసినా. కానీ తనకు తెలియదు తన చిన్న ఉన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉండేదో. ఆమేన్. అంటే ఎవరైనా క్యూట్ గానే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా కదా. అంత ముద్దు చేస్తాం మనం ఈరోజు. కానీ వాడు పెద్ద అయినాక ఏమవుతాడో తెలుసా? అమ్మాయి పెద్ద అవుతే ఏమవుతుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? కానీ నా యేసయ్య ఈ లోకంలో పుట్టింది, ఆయన గురించి చెప్పబడుతున్న మాట, ఒక మాట చదివి నేను ముందుకు సాగుతానండి, అయిపోలేదు. లూకా సువార్త ఇంకొక మనకు 1:00 టైం. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 31వ వచనం చదవాలని మనం చేసుకుంటున్నాం. 32వ వచనం. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణ నేను కనులారా చూచుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. పైన 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున, 27వ వచనం చదువుమా. ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లి. ఇక్కడ ఇంకో మాట చెప్తాడు, నీ రక్షణను నేను కనులారా చూచితిని. ఆమేన్ కదా. యేసయ్య గురించి పుట్టినప్పుడు ఆయన ఎదిగిన తర్వాత ఏమవుతాడో, ఎలా ఉంటాడో చెప్పబడు. కానీ మన పిల్లల విషయంలో మనం చెప్పగలమా? వెలుగా, మహిమన, పరిశుద్ధతన, ఇంకేదైనా చెప్పగలమా? మన పుట్టే పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి? మన పుట్టబోయే పిల్లల యొక్క బ్రతుకు ఎలా ఉంటుంది? మన పుట్టబోయే పిల్లల యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుంది? వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుంది? ఎవరైనా చెప్పగలరా? నీ పిల్లలే, నీ కడుపులో పుట్టిన పిల్లలే,
నీ గర్భంలో పుట్టిన పిల్లల గురించి నీవు చెప్పగలవా? బాగా చదువుకోవాలని మంచి స్కూల్లో, మంచి కాలేజెస్ లో డబ్బు ఎక్కువ ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ప్రయోజకులు కావాలి, మంచి స్కూల్లో వేస్తారు. చదవలేకపోతున్నారు అనుకోండి, ట్యూషన్ లో పెట్టిస్తారు. అలా కూడా కాదంటే మనకుడు దగ్గర కూర్చోబెడతారు, చదివిస్తారు. అలా కూడా కాలేదనుకోండి, ఇక వీడు పొద్దు ఎందుకో పనికిరాడు, దేనికి పనికిరాడు, ఎన్ని రకాలుగా మాట్లాడతాం. చాలా చక్కటి పేర్లు, ఎవరు పెట్టని పేర్లు. ఇప్పుడు ఎవరు పెట్టని పేర్లు పెట్టాలి అని అంటే ఇంకా నువ్వు గమ్మ పేర్లు పెట్టాలి. స్మైలీ అని పేరు పెట్టినామంటే ఎవరు ఇక్కడ ఎవరు లేదు కదా. స్మైలీ అని పేరు పెట్టినామంటే స్మైలే ఉండదు ఫేస్ లో. ఏమండి, స్మైలీ అని పేరు పెడితే స్మైలే ఉండదు. అంటే మన పుట్టబోయే పిల్లల విషయంలో మనకే తెలియట్లేదు మన పిల్లలు ఏమవుతారు మన సంగతి. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. కానీ నా యేసయ్య పుట్టుక ఎలాంటిదో తెలుసా అండి? ఏమంటుందో తెలుసా? నువ్వు అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలుకు మహిమగాను, తర్వాత సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. ఆమేన్. నా యేసయ్య గుండా పుట్టిన నా యేసయ్య ఈ లోకంలో ఎందుకు పుట్టారో, పుట్టినటువంటి వాడు ఎలా ఎదిగారో, ఎలా ఎదిగినారో, ఎలాగ ప్రాణం పెట్టినారో, ఎలా జీవించారో, ఆ జీవించిన జీవితమే మనకు సాదృశ్యం. His life is an illustration for us. ఆయన జీవితం మనకు మాదిరి. ఆ మాదిరికరమైన జీవితం జీవించడానికి నువ్వు క్రైస్తవుడిగా పుట్టిను మారినావు. Why you have accepted Jesus Christ as your Savior, as your Lord, as your God అని అంటే ఒకటే ఒక మాట ఏంటంటే ఆయన నిజమైన దేవుడు కనుక, ఆయన ఏమై ఉన్నాడో అని చెప్పబడ్డాడు కనుక, అందుకని ఈరోజు మనం ఆయన నమ్ముతూ ఉన్నాం. ఆయన ఎలాగైతే పిలువబడ్డాడో నీవు కూడా ఈ లోకానికి వెలుగై ఉండాలని, నీవు కూడా మహిమగా ఉండాలని, నీవు కూడా రక్షణ కలిగిన బిడ్డవై ఉండాలని, ఆయన కొరకు జీవించాలని, ఆయన నీలో ఉండాలని, నువ్వు ఆయన కొరకే బ్రతకాలని, ఆయన కొరకే జీవించాలని, ఈ లోకము నిన్ను గుర్తించే విధంగా సాక్షాత్మైన జీవితం నీలో ఉండాలని దేవుడు నిన్ను లోకం తీసుకొచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసి తీసుకొని వచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? లోకంలోకి తీసుకొని వచ్చాడు. ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరిని ఆయన ఒక ప్రణాళిక బద్ధంగా తీసుకొచ్చాడు. కానీ ఆ ప్రణాళికను విడిచిపెట్టి మనం ఇంకో ట్రాక్ లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. డిస్ట్రాక్టింగ్ యువర్ వే, డిస్ట్రాక్టింగ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఇంకొక మార్గంలోకి నీకు నీవే ప్రేమను వెళ్ళిపోతూ ఉన్నావు. ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు క్రాస్ లైన్ వస్తుంది, అక్కడ ఉన్నటువంటి గ్యాప్ ఎవరైతే మారిస్తే అది ఇంకో లైన్కి వెళ్తుంది, లేదా స్ట్రైట్ వెళ్తుంది. అలా మారలేదు అనుకోండి, ఈ రూట్లో కానీ వెళ్ళదు, ఇంకో రూట్లోకి వెళ్తుంది. స్ట్రైట్ వెళ్తేనే వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మార్చాలి, అది ఇంకో మార్గం వెళ్ళాలంటే ఆయన మారిస్తేనే తప్ప. అంటే ఎవరో ఏదో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ పడకూడదని వాక్యం చెబుతుంది. నీ మార్గము తినలేనటువంటిది, నీ మార్గము స్ట్రైట్ గా ఉన్నది, నీ మార్గము యేసయ్య మార్గం, నీ మార్గము స్ట్రైట్ గా ఉంటుంది. ఇటువంటి వెళ్ళదు ప్రేమ దేవుడ. దేవుడు ఇటువంటి నేను పంపించానుకో, ఇటువంటి నేను పడిపోడానుకో, ఇటువంటి నువ్వు పోయి చనిపోడానుకో దేవుడు నిన్ను ఏర్పాటు చేయలేదు. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుడి సంగమా, నా దైవజనమా, వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నారు. ఈ యవనస్తుడు బెల్లి గ్రహం గారు అన్ని విడిచిపెట్టేస్తున్నారు. దేవుడి కోసం నిలబడ్డాడు. దేవుడి కోసం కోట్లాది మందిని రక్షణలోకి నడిపించడానికి గల కారణం ఈ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. బాస్కెట్ బాల్ విడిచిపెట్టమనగానే విడిచిపెట్టేస్తాడు. తనగా దుస్తులను విడిచిపెట్టేస్తాడు. తన ప్రేమించిన అమ్మాయిని విడిచిపెట్టేస్తాడు. తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తాడు. ప్రేమ దేవుడి కోసం నిలబడ్డాడు. కోట్లాది మందిని ఏ దేశంలో అడుగుపెట్టినా కూడా ఆ దేశంలో ఆయన అనేక దేవుడి వైపు త్రిప్పినట్టుగా చూస్తూ ఉంటాం. నీ జీవితానికి ఒక ప్రణాళిక ఉంది. నీ జీవితానికి దేవుడు నీకంటూ ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ సిద్ధం చేసిన ప్రణాళికలో మాత్రమే నీవు నడవాలి. డోంట్ డిస్ట్రాక్ట్ యువర్ లైఫ్. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మార్గం తప్పుకో, నీ మార్గం విడువకో, నీ మార్గాన్ని విడిచి కాదు వెళ్ళాల్సింది దేవుని మార్గంలో ఉండి ఉన్నాడు అని వాక్యం
వాక్యం ద్వారా చూస్తున్నాం. నువ్వు వెళ్తూ ఉంటే అపోస్తలులు వెళ్తున్నారంట, వారి నీడ తగిలి వారి నీడ వారి మీద పడి అనేకులు స్వస్థత పొందుకున్నారని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందని? అనేకులు స్వస్థత పొందుకున్నారంట. దానికి కారణం తెలుసా అండి? వారు దేవుణ్ణి విశ్వసించి అనుసరించినారు. కాబట్టి నువ్వు వెళ్తుంటే నిన్ను చూసి నీ పక్కింటి వారు, నిన్ను చూసి నీ స్నేహితులు, నిన్ను చూసి నీ బంధువులు, నిన్ను చూసి నీ భర్త, నిన్ను చూసి నీ భార్య, నిన్ను చూసి నీ పిల్లలు, నిన్ను చూసి నీ తల్లిదండ్రులు ప్రేమ దేవుళ్ళు మారాలి. మారే జీవితం మీలో ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అది దేవుడి దగ్గర నుంచి కోరుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాయినా, మనము దేవుడిని ప్రేమిస్తామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఎడుటకు తన కుమారుని లోకంలోనికి పంపినట్టుగా చూస్తున్నాం. ఇందులో ఏముందంట? ప్రేమ. పై వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అంటే ప్రేమై ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇది ఎంత మాత్రం సాధ్యమో కాదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక పాస్టర్ గారికి ఇంకో పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఏం చేశారు? ఒక పాస్టర్ గారికి ఇంకో పాస్టర్ గారు ఫోన్ చేశారు. చేసి అయ్యా వందనాలు అన్నారు. అయ్యా వందనాలు, ఏంటి సంగతులు అంటే, అయ్యా మీ నంబరు పలానా దగ్గర నుంచి నేను సంపాదించాను, నాకు ఒక విషయం కావాలి, నేను ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, దయచేసి నాకు జవాబు చెప్తారా? సరే అడగండి, పర్వాలేదు అడుగుమన్నప్పుడు ఆయన మొదటి ప్రశ్న ఈ అయ్యగారిని అడుగుతున్నాడు. ఇంకొక అయ్యగారిని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు తెలుసా అండి? మీ సంఘంలో ఎవరైనా, ఆమేన్ హల్లెలూయా, ఒక యవనస్తుడు, ఎవరు? ఒక యవనస్తుడు క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే యవనస్తులు ఉన్నారా అని అడిగారు. యవనస్తుల్లో ఉన్నారా అని అడిగారు. అడుగుతా అన్నాడు, ఎస్ ఉన్నాడయ్యా, ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వచ్చే యవనస్తులు ఉన్నారు. ప్రతి వారం ఒక్క వారంలో తప్పిపోకుండా, ఒక్క వారంలో విడిచిపెట్టకుండా ఆయన వస్తాడు. ఏ వారంలో వదిలిపెట్టకుండా దేవుని మందిరానికి వస్తాడు. చక్కగా మారు మనసు పొందాడు, చక్కగా రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఏ రోజు కూడా, ఏ వారం కూడా దేవుని మందిరానికి రాకుండా ఉండలేదు, వస్తూనే ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. ఈ రోజున యవనస్తులు దేవుని మందిరంలో ప్రేమ దేవుని బిడ్డలారా ఎలా ఉండాలంట? దేవునికి ఇష్టమైనటువంటి యవన బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే వారేనంట పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్, వారు మూల కంబాలై ఉన్నారని వాక్యం చెబుతూ ఉంది. ఏమని చెప్తుంది? వారు మూల కంబాలై ఉన్నారని వాక్యం చెబుతుంది, నేను చెప్పట్లా మాట. కాబట్టి యవనస్తుడు యవనస్తురాలు దేవుని మందిరంలో ఉండాలి. మనం చదువుతూ మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత దేవుని మందిరాన్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుని సన్నిధిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. రానప్పుడు రాలేదని మనం బాధపడుతూ ఉండేవారం, కానీ వచ్చిన తర్వాత దేవుని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ప్రతి యవనస్తులు చేస్తున్నటువంటి పని. నీ డ్యూటీలో నువ్వు ఎంత సిన్సియర్ గా ఉన్నావో, నీ జాబ్ దగ్గర నువ్వు ఎంత సిన్సియర్ గా ఉన్నావో, అంతకంటే ఎక్కువ సిన్సియర్ దేవుని మందిరంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో, దేవుని పరిచయంలో ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని మదిలో కోరుతా. దినంబు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి చూచెదా.
దినదినము దేవుడికి దగ్గరగా చేరాలి. దినదినము లోకంలోకి కాదు, దినదినము లోకాశంలో కాదు, దినదినము లోకాశంలో ఎవరు చెప్పరు. అది ఆటోమేటిక్ గా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. నువ్వు ఆకర్షించబడకూడదు. అది లోకంలో ఉన్నప్పుడు అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంది. కాబట్టి వాటిలో కాదు వెళ్లాల్సింది దేవునిలోనికి నువ్వు రావాలన్న వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. రెండో ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఆ యవనస్తుడు అయ్యా రాబడి అంతట్లో దేవునికి తన యొక్క దశమ భాగము ఇస్తాడా అని రెండో ప్రశ్న వేశాడు. అయితే ఆ సేవకుడు అన్నాడు, ఇంకొక సేవకుడు, అయ్యా ఆ యవనస్తుడు ఇంతకు ముందు చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగము చేస్తూ చదువుకున్నాడు. అట్ ఏజ్ ఆఫ్ 15 10th కంప్లీట్ అయినాక ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత చిన్నపాటి ఉద్యోగం చూసుకొని జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తూ చదువుకోవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు చాలా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ చిన్న ఉద్యోగం దగ్గర నుంచి ఈ పెద్ద ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఏ నెల కూడా దశమ భాగము ఇవ్వకుండా ఉండలేదు. దేవుని సన్నిధిలో ఆ యవనస్తుడు చాలా ప్రామినెంట్ గా ఉన్నాడు కనుకనే ఆయన అంచెలంచెగా దేవుడు ఇంకా 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 దీవిస్తూ వస్తూ ఉన్నాడని చెప్పాడు. ఇక మూడోది అడిగాడు. ఆయన ఏమడిగాడంటే, అయ్యా ఆఖరి ప్రశ్న ఒకటి వేయాలనుకుంటున్నాను. ఏంటిదనంటే, ఆయన అన్నాడు, మందిరంలో ఏమైనా పరిచర్య చేస్తాడా? మందిరంలో ఏదైనా పరిచర్య చేస్తాడా అని అంటే ఆయన అన్నాడు, అయ్యగారు అన్నారు, అయ్యా పరిచర్య చేస్తాడు. కార్పెట్లు వేస్తాడు, ఊడుస్తాడు, కార్పెట్లు వేస్తాడు, చైర్లన్నీ తుడుస్తాడు, చైర్లన్నీ లైన్ గా వేస్తాడు, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాయిస్తాడు. వీలైతే అప్పుడప్పుడు కిందికి వెళ్ళి చెప్పులో కానీ ఇష్టానుసారంగా క్రమం లేకుండా కిందనే వదిలేసి అలాగా వదిలేస్తే ఆ చెప్పులన్నింటినీ కూడా మంచి క్రమంలో పెట్టి పైకి వస్తాడయ్యా. చర్చ్ అంతా అయిపోయినాక అందరూ పడేసినటువంటి ఆ కవర్లు కానీ ఇంకేమైనా చెత్త పడేస్తే అదంతా కూడా ఎత్తుతాడు. మళ్ళీ బాగా పాట కూడా పాడతాడయ్యా. మంచి యవనస్తుడు, ఎంత మంచి యవనస్తుడు. అలాంటి యవనస్తుడు నా మందిరంలో, నా సంఘంలో నా కుమారుడుగా ఉంటూ ఉన్నాడు అని చక్కటి సాక్ష్యము చెప్పారు. ఆయన వెంటనే ఆయన అడిగాడు, ఏదంటే, అయ్యా ఇంతకు ఎందుకు అడుగుతున్నది ఇవన్నీ అని అంటే, ఏం లేదయ్యా, నాకు అంటే అలాంటి యవనస్తులు అంటే నా మందిరంలో కూడా ఉండాలని ఆశ. అయితే నా మందిరంలో అలాంటి యవనస్తులు లేరు, అందరు దారి తప్పున్నారు. ఒక్కసారి ఆ యవనస్తుని మా చర్చికి తీసుకెళ్లి ఈయన చూపించాలని, లేకపోతే ఇంత మాట్లాడించాలని ఆశ ఉంది. రెండోదిగా, అయ్యా నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు, అసలు చెప్పడానంటే మెల్లిగా చెప్తున్నదంటే, మా అమ్మాయికి సంబంధం చూస్తున్నాను, అందుకని అలాంటి యవనస్తుడైతే నాకు మా అమ్మాయికి ఇచ్చి చేయాలని ఆశపడుతున్నా, అంతే, ఇంకేం లేదు. ఇది మొదటి మాట కరెక్టే, రెండో మాట కూడా కరెక్టే, అంతే తప్ప వేరే ఇంకో ఉద్దేశం ఏమీ లేదు. ఆయన అన్నాడు ఇంకో మాట, ఈ పాస్టర్ గారికి ఒక ఆలోచన. ఆయన అన్ని అడిగాడు, బాగుంది, మొదటిది రెండోది మూడోది అడిగాడు కదా. ఈయన సొంత ఇల్లు ఉందా, ఏ కులం, లేకపోతే ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత ఉద్యోగం, ఎంత సంపాదిస్తున్నాడు, సొంత ఇల్లు ఉందా, ఇవేమీ అడగలేదు. ఏమడుగుతున్నాడు, మందిరానికి రెగ్యులర్ గా వస్తాడా, మందిరంలో కూడా పరిచర్య చేస్తాడా, తర్వాత క్రమంగా దేవుని మందిరంలో ఉంటాడా, ఈ మూడు విషయాలు మాత్రమే అడిగాడు. మనం ఏమడుగుతున్నాం మీరు వచ్చినా, మనం ఎలా ఉన్నాం మీరు వచ్చినా, ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం మీరు వచ్చినా, ఆ ఇద్దరి సంభాషణ, ఆ సాక్ష్యం నాతో పంచుకున్నారు కాబట్టి నేను చెప్తూ ఉన్నా. దేవుని వాక్యం సెలవిస్తుంది వచ్చిన మనం ప్రేమ దేవుని బిడ్డరా, మన యవనస్తులు అంటారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నారని కాదు, ఇక్కడ దేవుని మందిరంలో ఎలా ఉన్నారనేది ముఖ్యం.
ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు దేవుడిని దీవించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నీకు మేలు కలుగ చేయాలని కాదు, ఇది నీ విధి అని, ఇది నువ్వు తెలుసుకోవాలని, ఇది నువ్వు చేయాలని, ఇలా నువ్వు ఉండాలని, ఇతరులకు మాదిరికరంగా ఈ లోకంలో ఉండాలని, నువ్వు నేర్చుకునేటువంటి జీవితం ఇతరులను కల్పించాలని, అలాంటి జీవితం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియ యవనస్తుడా, నా ప్రియ యవనస్తురాలా, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలని తల్లిదండ్రులు నేను హెచ్చరిక చేసేది ఏంటంటే, మనవి చేసేది ఏంటంటే, నీ కుమార్తె ఎలా ఉంది, నీ కుమారుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నావు, నీ శాలరీ ఎంత, సొంత ఇల్లు ఉందా, నువ్వు ఎలా అపార్ట్మెంట్ లో ఉన్నావా, లేకపోతే నీ ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నావా, నీ కార్ ఉందా, నీ బైక్ ఉందా, ఇవేమి చేయలేదు ప్రేమ దేవుడా. మూడు విషయాలు. రెగ్యులర్ గా చర్చికి రావటం ఎంత గొప్ప విషయం కదండి, ఎంత గొప్ప విషయం కదా. వాక్యం సెలవిస్తున్న మనం చూస్తున్నాం. అలాంటి ఎవరి జీవితం ఈ రోజు నీకు, నాకు, మనకు కావాలి. అప్పుడే దేవుడు నీలోపుగా ఉండాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. మనం దేవుడిని ప్రేమిస్తామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఇడుటకు తన కుమారుని లోకానికి పంపించాడు. ఇందులో ఏముందంట? ప్రేమతోనే దేవుడు మనల్ని హెచ్చరిక చేసేది, ప్రేమతోనే దేవుడు మనల్ని ఈ లోకంలో ప్రేమ దేవుడు నేను సరైన మార్గంలో పెట్టేది. ఆ ప్రేమని ఈరోజు నీకు కావాలి, నాకు కావాలి, మనకు కావాలి. పరమగీతంలో అంటున్నాడు కదా, నీ ప్రేమ ఎంత మధురం. చదువుదాం ఆ మాట ఒకసారి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. ఇంకేమంటాడు? ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషం. ద్రాక్షారసము కన్నా. చాలా మందికి లోకంలో మత్తు పదార్థాల్లో ఏమవుతుంది, అలా వేసుకొనేసి గిర్రున తిరుగుతూ ఉంటే ఆ సంతోషాన్ని, ఆనందంలో నిమగ్నం అయిపోయి దాంట్లో మత్తులో తిరుగుతూ ఉన్నారు యవనస్తులు. ద్రాక్షారసము కన్నా గొప్పది దేవుని ప్రేమ. ఆమేన్. ఆ విషయాన్ని గమనించాలని మరొకసారి దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం కనుక అలాగే దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతున్న రీతిగా దేవుడి యొక్క వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.